తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ సుదీర్ఘ కాలంగా నంబర్ 1 రియాలిటీ షోగా సత్తా చాటుతోంది బిగ్ బాస్. అందుకే నిర్వాహకులు వరుస పెట్టి సీజన్స్ మీద సీజన్స్ జరుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ జోష్ లోనే ఇప్పుడు 8వ సీజన్ ని కూడా మొదలు పెట్టారు. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సీజన్ లో ఎన్నో ఊహించని ట్విస్టులు, సర్ప్రైజ్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్ లో విష్ణుప్రియపై ఒక కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో తెలుగులో 7 రెగ్గులో ఒక ఓటీటీ సీజన్ ని పూర్తి చేసుకోవడంతో 8వ దానిపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈసారి మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ నిర్వాహకులు ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే అన్ని సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎన్నో ట్విస్టులు, సర్ప్రైజ్లు ఇస్తూ షోని ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. బిగ్ బాస్ 8వ సీజన్ లో 2వ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియని కొత్తగా నిర్వహించారు. ముఖ్యంగా ఇప్పటి హౌస్ లో 3 క్లెయిమ్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇందులో తమ క్లెయిమ్ కాకుండా పక్క క్లెయిమ్ వాళ్ళని నామినేట్ చేయాలని బిగ్ బాస్ సూచించారు. ఈ టాస్క్ లో భాగంగా నామినేట్ చేసే ఇద్దరిపై వాళ్ళు రంగునీళ్లు పోసి తగిన కారణాలు చెప్పాలని చెప్పారు. గత వారంలో జరిగిన ఎపిసోడ్ లో విష్ణుప్రియ మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు, కానీ ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరిందని సోనియాను ప్రశ్నించింది. దీనికి ఆమె ఎవరు అడగమన్నా నేను మాత్రం మీ అడల్ట్ కామెడీలో పార్ట్ కానని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోని చూసి తర్వాత నాగార్జున విష్ణుప్రియదే తప్పు అన్నారు. తాజాగా జరిగిన నామినేషన్స్ టాస్క్ లో విష్ణుప్రియ గతంలో జరిగిన గొడవని లాగుతూ సోనియాని నామినేట్ చేసింది. అంతేకాదు లాస్ట్ వీక్ జరిగిన దానికి నేను సారీ చెప్పాను, కానీ నా పైన అడల్ట్ అని ముద్ర వేశారు మీరు, దానికి నాకు సారీ చెప్పలేదని చెప్పింది. దానికి సోనియా నీకు అది కామెడీ ఏమో, నాకు కాదు, నాకు అది అడల్ట్నే అంటూ వాదించింది. సో సోనియా మాటలకు ఫైర్ అయిన విష్ణుప్రియ అసలు మీ దృష్టిలో నేను ఏ అడల్టీ జోక్స్ చేశానంటూ సూటిగా అడిగేసింది. దీనికి సోనియా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత గొప్పదాని కాదని సమాధానం ఇచ్చింది. దీంతో విష్ణు మీరు ఒకళ్లే తెలివైన వాళ్ళు కాదు, పిల్ల బచ్చ జోకులు వేస్తే దాని అడల్టరీ అని ఎట్లా అంటారనడంతో బరాబర్ అంటారని సోనియా చెప్పేసింది. విష్ణు మాటలకి సహనం కోల్పోయిన సోనియా బట్టలు సరిగ్గా వేసుకుని ఒక మనిషి పక్కన నిల్చుకోవాలనేది కూడా నీకు తెలీదు, ఒకవైపు అన్కంఫర్టబుల్ గా ఉంటున్నా ఆయన పక్కనే నిల్చుని చేసిందంట ఏంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి ఆమె అసలు ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్ళు చెప్తారు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని విద్యను కరెక్ట్ గా వాడాలి అంటూ కౌంటర్ వేసింది. మొత్తానికి సోనియా ఏ విషయంలో మాట్లాడాలి, ఏ విషయంలో మాట్లాడకూడదని లేకుండా గట్టిగా అందరితోనూ మాట్లాడడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది.